పక్కన ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది కూటమి ప్రభుత్వం, అందులో భారతీయ జనతా పార్టీ కూడా పార్ట్. కానీ ఒక విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందుత్వ సంస్థల సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటిది, ఇక్కడ వినాయక చవితి నిర్వహించుకోవడానికి ఎవరి అనుమతి కావాలి అంటే, స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలని ఇబ్బంది పడకుండా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి అంటూ ఒక పోలీస్ అధికారి, పొద్దుటూరుకి సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి ముస్లింలు ఫీల్ కాకుండా ప్లాన్ చేసుకోండి అంటూ చెప్పినటువంటి పాయింట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే, హిందువులు ఏదైతే వాళ్ళు ప్రార్థనలు చేసే 5 సార్లు నమాజ్ ఉంటుందో ఆ టైంలో ఎలాంటి మైకులు ఆన్ చేయకూడదు, మైకులు ఆఫ్ చేసేయాలి. అలాగే పెద్ద ఎత్తున సౌండ్స్ మసీదుల దగ్గరలో జరపడానికి వీల్లేదు. అలాగే కోఆపరేట్ చేయాలి ముస్లిములకి. అప్లికేషన్స్లో ఎన్ఓసి తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి, ముస్లింల దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలట. ఇది ఇప్పుడు ఆ అధికారికి సంబంధించినటువంటి వాయిస్. నమాజ్ టైంలోని మనందరం లౌడ్ స్పీకర్స్ కొంచెం తగ్గించుకుంటే ఆపితే బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్. మనకి కొంచెం కాంపాక్ట్ సౌండ్ కాబట్టి రివర్బరేట్ అవుతుంది, అంటే మీ సౌండ్ కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది కొంచెం పెట్టిన. సో అట్లాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అది మనందరం కూడా కోఆపరేట్ చేసి లెట్ us do it, అండ్ దట్ విల్ బి ద థర్డ్ డే, ఇమర్షన్ డే. అండ్ ఆల్సో మాస్క్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రోజు ఒక 100 meters ముందు, 100 meters ఆఫ్టర్ దట్ వరకు నాట్ అలౌడ్ టు ప్లే లౌడ్ స్పీకర్. మీరు కామ్గా నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత మాస్క్ నుంచి ఒక 100 meters అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బక్రీద్ టైంలోని మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రొద్దుటూరు వాళ్ళందరూ ఏ ఇష్యూ కూడా జరగలేదు. మొత్తం ప్రొద్దుటూరు అండ్ రాజపాలెం మండలంలో మన ఫెస్టివల్ అప్పుడు కూడా మనకు అంతే బాగా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అంతే బాగా కోఆపరేట్ చేయాలని వీఆర్ విషింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ ఎనీ ఇష్యూ మీ అందరికీ రేజ్ అయితే డైల్ 100 or 112, ఈ 2 నెంబర్స్లో మీరు ఎలాంటి ఇష్యూ ఉన్నా, బీట్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉన్నా కూడా మాకు చేస్తే మేము నోడల్ ఆఫీసర్స్ కింద వాళ్ళకి డైల్ చేసి మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైతే ఈ .net అనే దాంట్లోని గణేష్ ఉత్సవ్ .netలో మీరు ఇప్పుడు అప్లికేషన్స్ చాలా మంది ఆల్రెడీ ఫిల్ చేశారు. చేయకపోతే ఇప్పుడు చేయండి. దీనిలోని ఏ చలాన్ని కట్టాల్సిన అవసరం లేదు, పోలీసులకి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మీరు పెట్టిన వెంటనే ఒక QR కోడ్ జనరేట్ అవుతుంది. ఇందాక మా CA గారు చూపించినట్టు ఆ QR కోడ్ మ్యాండేటరీగా మీ పండాలు బయట స్టిక్ చేసి ఉండాల్సిందే. దానిలోని ఎవరు స్కాన్ చేసినా మీ నేమ్, మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబరు, ఏ స్టేషన్ లిమిట్స్లో ఉంది, ప్రతిదీ క్లియర్గా వస్తుంది. సో ఇది మీ సేఫ్టీ కోసం, మా సేఫ్టీ కోసం, ఓకే. అండ్ దాంట్లోని బయట స్టిక్ చేసిన తర్వాత మీకు డూస్ అండ్ డోంట్స్ ఇప్పుడు మేము పాంప్లెట్స్ కింద పంచడం కూడా జరిగింది. ఇది ఒకసారి మీరు చదువుకోండి. ద సిమిలర్ థింగ్స్, ఎస్పెషల్లీ యూత్ చాలా మంది ఉన్నారు దీంట్లోని, ద ఆర్గనైజర్స్. యూత్ అందరూ ఏం చేస్తారంటే, ఎవరైతే పెద్దలు వచ్చారో వాళ్ళ యూత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాని వాళ్ళ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైతే ఉందో మీరు పెట్టిన తర్వాత మీరందరూ స్టేషన్కి వచ్చి, మా వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు, వచ్చి పండల్స్ చూస్తారు, చెక్ చేస్తారు. ఓన్లీ ఆఫ్టర్ దాట్ మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా తేడా అయింది అంటే మాత్రం పర్మిషన్స్ విల్ బి స్టాప్. మళ్ళీ స్టాప్ అయిన తర్వాత మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాము, మా పర్మిషన్ ఆపేశారు అంటే వీ వోంట్ అలౌ. అండ్ లాస్ట్ టైం ఏదైతే ఇష్యూస్ రేజ్ అయ్యా దాంట్లో ఇది అంటే, మీరు విగ్రహం పెట్టుకున్నా కూడా మళ్ళీ మేము వచ్చి చూశాక అనుమతిస్తాం. రెండోది వచ్చేటప్పటికి రేపు ప్రొసెషన్ జరిగేటప్పుడు కూడా మసీదుకి 100 గజాల ముందు, 100 గజాల తర్వాత దాకా కూడా ఈ వీళ్ళకి సంబంధించినటువంటి భజనలు కానీ ఇవేమీ చేయడానికి వీల్లేదు. ఇది ఇప్పుడు తాజాగా సంచలనాత్మకమైనటువంటి అంశం. అన్నిటికంటే కూడా వాళ్ళ ప్రార్థనా స్థలంలో మీది వాయిస్ తగ్గించుకోండి అన్నటువంటి. ఎస్, కరెక్టే. అదే సందర్భంలో హిందువుల యొక్క ప్రార్థనా స్థలంలో వాళ్ళు ఆ సమయంలో ఏమైనా తగ్గించుకుంటారంటే ఉండదు. ఇదివరకు ఇవన్నీ సహజంగా జరిగిపోయాయి, కాకపోతే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.